హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మంచి లవ్ స్టోరీ 8 వసంతాలు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూనే ఈ మూవీ స్టోరీ ఉంటుంది. హీరోయిన్ లైఫ్లో ప్రేమ అండ్ తన ప్యాషన్, ఇవి రెండు తన లైఫ్లో ఎలాంటి పాత్రలు పోషించాయి. దాదాపు 8 years లవ్ తనది. అందుకనే ఈ మూవీకి 8 వసంతాలు అని టైటిల్ పెట్టారు. ఈ 8 yearsలో ఏం జరిగింది అనేది మనం ఈ మూవీలో చూడబోతున్నాం. ఇంకా ఏ మాత్రం నేర్చే నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక ప్లేస్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వరుణ్ అనే ఒక అతను వచ్చి, మీలో ఎవరైనా నాతో పోటీ పడి గెలిస్తే ఈ ఐఫాడ్ ఇస్తానని చెప్పడంతో కొంతమంది టెంప్ట్ అయ్యి పోటీలో పాల్గొనడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడున్న అనిత జస్ట్ అతను బిగినర్ మాత్రమే. అతనితో మీరు పోటీ పడడం ఏంటి అంటే, బిగినరా, పోటీ పడమను తర్వాత చూసుకుందామని అతనితో పోటీ పడి అతన్ని ఓడించడంతో పాటు అనితను కూడా ఓడిస్తాడు. దాంతో అనిత, ఈ రోజైతే ఇక్కడ శుద్ధి అయోధ్య లేదు కాబట్టి గెలిచి వెళ్తున్నావు, రేపురా శుద్ధి అయోధ్యతో పోటీ పడు, అప్పుడు గెలువు చూద్దామని సవాల్ విసురుతుంది. నెక్స్ట్ డే ఎవరి శుద్ధి అయోధ్య అని అక్కడికి వచ్చిన తర్వాత శుద్ధిని చూసి వరుణ్ శుద్ధితో పోటీ పడతాడు. ఫైనలీ ఈ పోటీలో శుద్ధి అయోధ్య గెలుస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రౌడ్ గా శుద్ధి అయోధ్యను చూసి. వరుణ్ ఇంకా ఓడిపోయిన బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శుద్ధిని ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ పిలిపించి, మీ బుక్ చాలా బాగుంది, అందులో మీ పోయిటరీ మా వాళ్ళకు చాలా బాగా నచ్చింది, అందులో ఉన్న పదాలు చదివిన ప్రతిసారి ఏదో తెలియని ఊరట, అందుకు మీకు గిఫ్ట్గా గ్రాటిట్యూడ్గా నేను ఒక రింగ్ ఇస్తానని, మీరు వద్దన్నా కూడా తీసుకోవాలని శుద్ధికి ఆ రింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. ఇతని పేరు రఘునందన్, ఇతనే శుద్ధి గురువు అనమాట. ఇతని హెల్త్ బాగాలేక వెంటిలేటర్ పైనే ఉంటాడు. ఇంకో 3 years మాత్రమే బ్రతుకుతాడు. డాక్టర్స్ కూడా చెప్పేస్తారు. చనిపోతూ కూడా రఘునందన్, నీకు బ్లాక్ బెల్ట్ ఇప్పించేంత వరకు నీకు నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఇతని పేరు కార్తిక్, శుద్ధి అయోధ్య బెస్ట్ ఫ్రెండ్. కార్తిక్ వాళ్ళ ఇంట్లో కార్తిక్ అంటే అసలు పడదు. కార్తిక్ని బీటెక్ చేయమంటే కార్తిక్ ఏమో నేను షూస్ డిజైన్ చేస్తానని తన గోల్ వైపు, ప్యాషన్ వైపుగా వెళ్తూ ఉంటే, నాన్నకి ఈ విషయం నచ్చక ఎప్పుడు చూసినా అవమానపరుస్తూనే ఉంటాడు. చెప్పులు కుట్టుకుంటాడంట. నీ కొడుకు చూసావా ఎలాంటి పని చేసుకుంటున్నాడో, ఇలాంటి పనులు ఎవరైనా చేయాలనుకుంటారని వాళ్ళ అమ్మని తిడుతూనే ఉంటాడు. వరుణ్ శుద్ధి చేతిలో ఓడిపోయిన తర్వాత శుద్ధి గురించే థింక్ చేస్తాడు. శుద్ధి రాసిన బుక్ గురించి తెలుసుకుని ఆ బుక్ని చదవాలని కార్తిక్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకుంటాడు. ఆటోగ్రాఫ్ చేయించుకున్న దీని మీద మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయాలని ఆ బుక్ ఇస్తాడు కార్తిక్. ఆ బుక్ చదివిన తర్వాత వరుణ్ కూడా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంతకు ముందే వరుణ్ ఫస్ట్ టైం శుద్ధిని చూసినప్పుడే చిన్న క్రష్ ఫీలింగ్ ఉంటుంది వరుణ్కి. ఇంకా ఇంప్రెస్ అయిపోయి ఎలాగైనా శుద్ధిని కలవడానికి ట్రై చేస్తాడు. వరుణ్కి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది. వాళ్ళ టీంతో పర్ఫామ్ చేస్తుంటే కార్తిక్ శుద్ధి అయోధ్యని అక్కడ తీసుకెళ్తాడు. వరుణ్ చూపించి, నీ ఫ్యాన్ ఇతను, చాలా రోజులుగా నేను కలవాలని తెగ తాపత్రపడుతున్నాడు. శుద్ధి వెళ్ళి వరుణ్ చూసిన తర్వాత, హో ఇతనేనా అని అనుకుంటాడు. వీళ్ళ టీంలోనే అనిత ఉంటుంది. చాలా రోజులుగా కార్తిక్ అనితని ప్రేమిస్తూ ఉంటాడు. ఇదే సరైన అవకాశం అని ప్రపోజ్ చేస్తాడు. కార్తిక్ తో, ఇది అవ్వదు కార్తిక్, మా ఇంట్లో వాళ్ళ డెసిషనే నా ఫైనల్ డెసిషన్ అని సాడ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, అనిత కూడా కార్తిక్ అంటే ఇష్టం, బట్ బయటికి చెప్పలేని పరిస్థితి, ఇంట్లో పరిస్థితి వల్ల. అయితే ఒకరోజు వరుణ్ శుద్ధిని కలిసి, హాయ్ శుద్ధి, నేను నీ చేతిలో ఓడిపోయాను కదా, ఈ ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను, కానీ ఇది నువ్వు తీసుకోలేదు. తీసుకోనంటే నేను నిన్ను ఓడించాలనుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు ఓడిస్తుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం నీతో ఆడాను. అయినా ఈ ఐప్యాడ్ నాకు అవసరం లేదులేని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ వరుణ్ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. వరుణ్ కూడా, గాడ్, ఎలా ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ ని కలిసి కారులో వస్తుంటే రోడ్డు మధ్యలో ఎవరికోసమో వెయిట్ చేస్తూ చలిలో వణుకుతూ శుద్ధి కనిపిస్తుంది. దాంతో వాళ్ళ అమ్మా నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, నాన్న నేను ఇప్పుడే వస్తానని శుద్ధి దగ్గరికి వెళ్ళి, ఇక్కడేం చేస్తున్నారు అని అంటే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇవాళ క్రిస్మస్ పార్టీ ఉంది, కార్తిక్ బండి పంచర్ అయింది, కొద్దిసేపట్లో వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్తుంది. దాంతో సర్లే నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాను, నాతో రావా అంటే, కార్తిక్ వచ్చేస్తాడులే మళ్ళీ అంటే, ఈ డ్రెస్లో చాలా బాగున్నారు, ఇలా ఇక్కడ ఉంటే అందమంతా పోతుంది, అయినా కార్తిక్కి కాల్ చేసి చెప్పొచ్చులే, చలి వేసింది, నాతో వచ్చానని చెప్తూలేని ఎలాగోలాగా శుద్ధిని కన్విన్స్ చేసి ఫ్లర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత, నేను మళ్ళీ నిన్ను కలవాలనుకుంటున్నానంటే, అలా కుదరదు, కావాలంటే ఇప్పుడే మాతో జాయిన్ అవ్వచ్చు పార్టీలో అని అంటే, లేదు నాకు ఫీవర్ ఉంది అని చెప్తాడు.
హ్యాండ్తో హెడ్ని టచ్ చేసి చూస్తే ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇంత జ్వరం ఉన్నా కూడా ఎందుకు వచ్చావంటే నాకెందుకో నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసిన తర్వాత వచ్చి తీసుకెళ్లాలనిపించింది. నిన్ను కేర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటాడు. ఇంత జ్వరంలో నా మీద కేరింగ్ చూపించి ఇక్కడ డ్రాప్ చేసినందుకైనా ఒప్పుకోవాలి కదా అని నెక్స్ట్ డే కాఫీకి రమ్మంటుంది. కానీ ఈలోపే కాశ్మీర్కి వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయం వరుణ్ తెలిసి నేరుగా శుద్ధిని కలవడానికి శుద్ధి ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఇంత దూరం నా కోసం వచ్చావని శుద్ధి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతి సండే మ్యూజిక్ క్లాస్ అని చెప్పి వరుణ్ శుద్ధి అయోధ్యను చూడడానికి వెళ్తాడు. శుద్ధి వరుణ్ వీళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ప్రతి సండే వీళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు ఒకరితో ఒకరు. అయితే ఈ వారం వరుణ్ శుద్ధిని కలవడానికి వెళ్ళకపోవడంతో ఒక కాఫీ షాప్లో కలిసి ఈ వారం నేను రాలేదు కదా, నన్ను మిస్ అయ్యావా అంటే అలా ఏం లేదు, నీ వల్ల తాజ్ మహల్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది, నువ్వు ఉండింటే కలిసి వెళ్ళిండే వాళ్ళం అని అంటుంది. దాంతో నా గురించి ఒకసారైనా ఆలోచించావా, నేను నిన్ను ఎంత మిస్ చేశానో తెలుసా అని అంటాడు. అంతేకాకుండా ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పగానే శుద్ధి ఏడ్చేస్తుంది. ఏమైంది శుద్ధి అని అంటే, చిన్నప్పటి నుంచి నాకు ఈ లవ్ అంటే మా నాన్న ప్రేమే గుర్తొస్తుంది. నా కోసం మా నాన్న ఒక సోల్జర్, ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి నా దగ్గరకు వచ్చేవాడు. నా కోసం వారం రోజులు వెయిట్ చేసి నన్ను కలవడానికి వస్తూ ఉన్నావు, నేను దీన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందని ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది, నువ్వు ముక్కు పుడక కుట్టించుకోవచ్చు కదా అని శుద్ధితో అరుణ్ అంటాడు. వామ్మో నాకు చాలా భయం అంటుంది. ఆ రోజు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత బార్క్లీలో వరుణ్ రిజెక్ట్ అవుతాడు. ఈ విషయం అతనికి మెయిల్ రూపంలో తెలుస్తుంది. దాన్ని చూసిన తర్వాత ఫుల్ ఎమోషనల్ అయిపోయి, ఇన్ని రోజులు నేను మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా శుద్ధి వైపే వెళ్ళాను, శుద్ధిని కలవడానికి శుద్ధి గురించి ఆలోచించి ఇలా ఈరోజు రిజెక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసాను. ఇదంతా శుద్ధి వల్లే కదా, మా నాన్న నా మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాడని చాలా ఏడుస్తాడు. అప్పటి నుంచి శుద్ధి వరుణ్ కాల్ చేసినా కూడా కాల్ తీయడు, మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వడు. శుద్ధి తన ఫ్రెండ్ కార్తిక్ వీళ్ళిద్దరు కలిసి వరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చి వరుణ్ కలవడానికి ప్రయత్నిస్తే ఇంటి పనివాడికి చెప్పి నేను ఇంట్లో లేదని చెప్పండి, ఈవినింగ్ వరకు రానని చెప్పండి అని అతనితో చెప్పించి ఇంటి లోపలే ఉంటాడు. శుద్ధిని కలవకుండా అవాయిడ్ చేస్తాడు కంప్లీట్ గా. శుద్ధి వరుణ్ గురించే ఆలోచిస్తూ వరుణ్కి ముక్కు పుడక అంటే ఇష్టం అని చెప్పాడు కాబట్టి ముక్కు పుడక కుట్టించుకుంటుంది, ఎంత పెయిన్ అయినా భరించి వరుణ్ కోసం. ఆ తర్వాత నెక్స్ట్ డే వరుణ్ యుఎస్ వెళ్ళిపోతున్నాడు. ఈ విషయం శుద్ధికి తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ రూపంలో శుద్ధి కూడా ముక్కు పుడక కుట్టించుకోవడం వల్ల జ్వరం వచ్చినా కూడా వర్షం పడుతున్నా కూడా వర్షంలోనే తడుచుకుంటూ వరుణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఒంటరిగా. వరుణ్ వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నారు. వరుణ్ కార్ స్టార్ట్ అయ్యే టైంలో శుద్ధి అక్కడికి వెళ్ళి వరుణ్ని హగ్ చేసుకుంటుంది. అక్కడ నుంచి ఏం మాట్లాడుకుంటూ సైలెంట్ గా వరుణ్ వచ్చేస్తూ ఉంటే వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న, వరుణ్ నువ్వు ఇలా చేయడం చాలా తప్పు, వెళ్ళి ఒకసారి మాట్లాడు, వర్షంలో నిలబడి ఉంది పాప మా అమ్మాయిని, వెళ్ళి మాట్లాడమంటే వరుణ్ శుద్ధి దగ్గరకు వచ్చి ఇలా చూడు శుద్ధి, నువ్వు నన్ను సీరియస్ గా తీసుకుంటున్నావని నేను అస్సలు అనుకోలేదు, ఇదంతా జస్ట్ అట్రాక్షన్ క్రష్ ఏదైనా అనుకో, నువ్వు నేనైతే నిన్ను నిజంగా లవ్ చేయలేదు, ఇన్ని రోజుల్లో నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు, నిన్ను టచ్ కూడా చేయలేదు, నిజం చెప్పాలంటే నీ వల్ల నాకే ఇబ్బంది కలిగింది, నేను సరిగ్గా నా ప్యాషన్ మీద ఫోకస్ చేయలేక బర్క్లీలో రిజెక్ట్ అయ్యాను, అయినా ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు, అక్కడితో ఆగిపోతావు అనుకుంటే ఇప్పుడు ఇంటి వరకు వచ్చేసావు వెతుక్కుంటూ, ఏమనుకుంటున్నావు అని అంటే శుద్ధి ఏడుస్తూ, చూడు వరుణ్ నేను నిన్ను అడిగానా నా వెనకాల పడమని, నాతో టైం స్పెండ్ చేయమని, వారం వారం కాశ్మీర్కి రమ్మని నేను ఎప్పుడూ అడగలేదు, నువ్వే నా వెంట పడ్డావు, ఇప్పుడు నువ్వే వద్దనుకుంటున్నావు, కానీ నేను ఒకటి చెప్తున్నా, నువ్వు నన్ను కావాలనుకున్నా కూడా ఇంకా నా ఒంటి మీద ఉన్న నా చున్నీ కూడా నీ వైపు వాలదు అని ఎంతో ఎమోషనల్గా స్ట్రాంగ్గా వరుణ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శుద్ధి వాళ్ళ గురువు రఘునందన్ చనిపోతాడు. రఘునందన్ అంత్యక్రియలు శుద్ధినే చేయాలని అక్కడున్న వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా తనే చేస్తుంది, వాళ్ళని కన్విన్స్ చేసి బ్రతిమలాడి. రఘునందన్ చనిపోవడానికంటే ముందు శుద్ధికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చింటాడు. శుద్ధి కొంచెం ఫోకస్డ్గా లేకపోవడంతో ఏదో ఎమోషన్ నిన్ను ఇందులో నుంచి డైవర్ట్ చేస్తుంది, ఆ ఎమోషన్ని ఫస్ట్ సాల్వ్ చేసుకుంటారా తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామనంటే శుద్ధి ఒంటరిగా తనలో తానే బాగా ఏడ్చేస్తుంది. లోపల ఉన్న బాధ మొత్తం ఒకేసారి పోయేలాగా ట్రైనింగ్ ఇస్తూ రఘునందన్ చనిపోయి ఉంటాడు.
ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసి అస్థికలను కాశీలో కలపాలని కాశీకి బయలుదేరుతుంది. శుద్ధి ఫ్రెండ్ కార్తీక్ ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు కదా, అనిత అనే ఒక అమ్మాయిని. అనిత ఇప్పుడు కార్తీక్ దగ్గరికి వచ్చి మా ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, మనం ఇంకా కలవలేం, నేను వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకోవాలని ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సర్లేరా, ఈ టైంలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, అయినా అనితనే నయం, ఎందుకు విడిపోతున్నారు చెప్పింది, కొంతమంది అది కూడా చెప్పరా అని చెప్పుకుని చాలా బాధపడుతుంది. అయినా నీకేంటే ఈ బాధ, నీకు ఎలా తెలుసానంటే ప్రతి ఒక్కరు మనసులో తుఫానే ఉంటుందిరా, కొంతమంది బయటకు చూపించుకుంటారు, కొంతమంది చూపించుకోరు అని అంటుంది. కార్తీక్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఒక బిజినెస్ మ్యాన్ తన బుక్ని చదివి ఇంప్రెస్ అయ్యి ఒక రింగ్ ఇచ్చింటాడు కదా, ఆ రింగ్ని ఇప్పుడు శుద్ధి అతనికి ఇచ్చేస్తుంది. నీ ప్యాషన్ని వెతుక్కుంటూ వెళ్ళరా, నీకు నచ్చిన పని చేయి, షూ మేకింగ్లోనే ఎక్స్పర్ట్ అవ్వని అక్కడ నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత శుద్ధి వాళ్ళ గురువు రఘునందన్ అస్థికల్ని కాశీలో కలపడానికి ఒంటరిగా కాశీకి వెళ్ళి అక్కడ ఒకరిని కలవడానికి అడ్రస్ తెలియక ర్యాండమ్ గా ఒక అతన్ని అడ్రస్ అడిగితే అతను నేను తీసుకెళ్తానని శుద్ధిని ఒక ప్లేస్ తీసుకెళ్లి శుద్ధి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు, తనని రేప్ చేయడానికి. అక్కడున్న వాళ్ళందరూ వచ్చేసి శుద్ధిని రేప్ చేయడానికి ట్రై చేస్తుంటే శుద్ధి తన పవర్ని యూజ్ చేసి తనకు వచ్చిన స్కిల్ని వాడుకొని గురువుగారు చెప్పిందంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళతో ఫైట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అండ్ అక్కడికి శుద్ధిని తీసుకెళ్లిన అతనితో అందరు మగాళ్ళు ఒకేలా ఉండరని నేను నిన్ను నమ్మాను, కానీ అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరని నీకు నిరూపించి వెళ్తానని అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఫైనలీ కాశీలో అస్థికలు కలిపిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఒంటరిగా పీస్ఫుల్గా తాజ్ మహల్ని చూస్తూ తన పాస్ట్ అన్నిటినీ మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత అనిత శుద్ధి వీళ్ళిద్దరూ కలిసి రోడ్డు మీద బైక్లో వెళ్తుంటే అక్కడ సంజయ్ అనే ఒక అతను కనిపిస్తాడు. సంజయ్ని చూడంగానే శుద్ధికి చిన్న పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అతను మాటలంతా విని. ఆ తర్వాత ఎవరే అతను అంటే సంజయ్ గురించి గొప్పగా చెప్తుంది. శుద్ధి ఫ్రెండ్ అనిత చాలా పెద్ద రైటర్, అతను రాసిన బుక్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ మల్లికా బుక్ గురించి నువ్వు ఎప్పుడు వినలేదు కదా, ఒకసారి చదువు, అతని మాటలకి అతని కథలకి ఫిదా అయిపోతావని ఆ బుక్ గురించి చెప్తుంది. ఆ తర్వాత హో అలాగా, నాకంటే బాగా రాస్తాడని ఆ బుక్ గురించి తెలుసుకొని రాణి మాలిక్ బుక్ చదువుతుంది. ఆ బుక్లో ఒక కథ ఎలా ఉంటుందంటే మల్లిక అనే ఒక అమ్మాయి ఉంటుంది, తను ఒక వేశ్య. రోజు ఆమె దగ్గరికి ఒక అతను వచ్చి వెళ్ళేవాడు. రోజు వస్తున్నాడు కాబట్టి మల్లికను ఆ రోజు తిన్నావా అని అడుగుతాడు. ఇంతవరకు నన్ను ఇలా ఎప్పుడు ఎవరు అడగలేదని మల్లిక ఎమోషనల్ అయ్యి అప్పటి నుంచి శరీరంతో పాటు మనసును కూడా ఇచ్చేస్తుంది అతనికి. ఒకరోజు అతను మల్లిక దగ్గరికి సాడ్గా వస్తే ఏమైందనంటే అది బెట్టింగ్లో మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే నేనున్నాను కదా అని అంతవరకు మల్లిక దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం చూసి కొంచెం కూడా మల్లిక దాచిపెట్టుకోకుండా మొత్తం ఇచ్చేస్తుంది. ఎలాగో ఒకరోజు తన ప్రేమని చెప్పాలి కాబట్టి మల్లిక తన ప్రేమ గురించి అతనితో చెప్తే నువ్వు ఒక వేశ్యవు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తనని అవమానపరుస్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను వేశ్యనే, కానీ నా ప్రేమ మాత్రం నిజం. నా శరీరం పాడైపోవచ్చు కానీ నా మనసు పరిశుభ్రంగా ఉంది. ఈరోజు నన్ను నువ్వు వేలెత్తి చూపించావు, నిజానికి నా మనసును వేలెత్తి చూపించే రైట్ ఆ దేవుడు కూడా లేదని అతనితో చెప్పి నేను ఇలా అంటున్నానని నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగేమి ఇవ్వాల్సిన అవసరం లేదులేని అప్పటి నుంచి దాంతో అతను తల దించుకొని ఉండిపోతాడు. మాలిని తల ఎత్తుకొని నిలబడుతుంది. ఆ క్షణంలో ఆమె మాలిని కాదు రాణి మాలినిలా అనిపించింది అని ఆ బుక్ లో ఉంటుంది. బుక్ లో కథ చూసి శుద్ధి చాలా ఇంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ డే శుద్ధి సంజయ్ని కలిసి మీ కథ చాలా బాగుంది, ఎందుకని తెలుగులోనే ఉంచేశారు, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు కదా అని అంటే నాకు అంత ఇంగ్లీష్ తెలీదు అని చెప్తాడు. ఆ తర్వాత అయినా ఇంత మంచి కథ ఈ థాట్ మీకు ఎలా వచ్చిందని అంటే అది నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు నా ఎదుటిన ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే తన అక్క జీవితాన్ని నాతో చెప్పింది, అదే మాలిని కథగా రాశాను. కథలో నేను కొంచెం మార్పులు చేశాను, కానీ నిజానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అతను ఆ మాట అన్న తర్వాత ఈ విషయాన్ని నేను ఎంతో మంది స్ఫూర్తి తీసుకోవాలని బుక్ చదివి ఆ కథని
చేంజ్ చేసి తను చనిపోలేదు అనేలాగా పోర్ట్రే చేశాను అని అంటాడు. సంజయ్ శుద్ధికి చాలా బాగా నచ్చేస్తాడు. తన రాసిన కథ, అతని మాటలు ఇదంతా ఎక్కువ ఇంప్రెస్ చేస్తాయి. అప్పటి నుంచి తనే స్వయంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి బుక్ ప్రిపేర్ చేస్తుంది, రాణి మాలిని బుక్ని. అప్పటి నుంచి సంజయ్ శుద్ధికి వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. తెలియకుండానే శుద్ధి సంజయ్ని ప్రేమించేస్తుంది. మెల్లగా శుద్ధి వాళ్ళ మదర్ హెల్త్ బాగోదు, హాస్పిటల్లో జాయిన్ చేస్తే కంగారు పడాల్సింది ఏం లేదు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్తాడు. కొద్ది రోజుల వరకు కొంచెం కేరింగ్ గా చూసుకోవాలని. అప్పటి నుంచి అమ్మనే చూసుకుంటూ శుద్ధి ఇంట్లోనే ఉండిపోతుంది. సంజయ్ని కూడా కలవదు. ఈ విషయం అనిత ఎందుకని అడిగితే, అది ఇప్పుడు నేను మా అమ్మని చూసుకుంటున్నాను, ఈ టైంలో అతన్ని కలవడం నాకు అంత కరెక్ట్ అని అనిపించట్లేదు, మళ్ళీ అతన్ని కలిస్తే నాకు కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తాయి, మళ్ళీ నేనే బాధపడాలి అని చెప్తుంది. ఆ నెక్స్ట్ డేనే శుద్ధి బర్త్డే. శుద్ధిని కలవడానికి సంజయ్ వచ్చి, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, కలవట్లేదు, నేనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టింటే నాకు తెలియకుండా ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బర్త్డే విషెస్ చెప్పి శుద్ధి అనవసరంగా తనని అవాయిడ్ చేస్తున్నానేమో అని అనుకుంటుంది. ఇంతకుముందు ఒక బిజినెస్ మ్యాన్ రింగ్ ఇచ్చింటాడు కదా, అతను కొడుకుకి శుద్ధినిచ్చి పెళ్లి చేయాలని అతను వచ్చి శుద్ధి వాళ్ళ మదర్ని అడిగితే, ఒకసారి శుద్ధితో డిస్కస్ చేసి చెప్తానని వాళ్ళని పంపించి శుద్ధి ఇంటికి వచ్చిన తర్వాత, ఏమ్మా నీకు ఓకేనా అని అంటే, అమ్మ నువ్వు చూసావు కదా నేను హ్యాపీగా పెళ్లి చేసుకుంటానని లోపల వెళ్ళి సంజయ్ని తలుచుకుని బాధపడుతుంది. నాది వన్ సైడ్ లవ్వే కదా, ఈజీగా మర్చిపోతానులే అని. ఇదే విషయాన్ని అనిత కార్తిక్తో కూడా చెప్తుంది. నాది వన్ సైడ్ లవ్వే కదవే, నేను ఈజీగా మర్చిపోతాను, మా అమ్మ నా హ్యాపీనెస్ని కోరుతుంది, మా అమ్మకి నచ్చినట్టు నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే విషయాన్ని శుద్ధి వాళ్ళ మదర్కి తీసుకెళ్ళి చెప్తారు. మీరందరూ కలిసి నన్నేదో తెలుగు సినిమా టిపికల్ విలన్లా చూస్తున్నారు, నేను కూడా మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను, శుద్ధి మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే శుద్ధినిచ్చి పెళ్లి చేస్తానని నేరుగా సంజయ్ దగ్గరికి వెళ్ళి, చూడు బాబు శుద్ధి నిన్ను ప్రేమిస్తోంది, ఈ విషయం నీతో కూడా చెప్పలేదు, నీ మనసులో ఏముందో తెలుసుకోవడం కోసమే నీకు వచ్చానంటే సంజయ్ చాలా ఎగ్జైట్ అయ్యి ఒక లెటర్ ఇచ్చి శుద్ధితో ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత శుద్ధి మదర్ ఇంటికి వెళ్ళి శుద్ధితో ఆ లెటర్ ఇచ్చి చదవమంటుంది. శుద్ధి ఆ లెటర్ని చదివితే అందులో ఏముంటుందంటే, శుద్ధి ఫస్ట్ టైం రోడ్డు మీద సంజయ్ని చూసి ఉంటుంది కదా తన ఫ్రెండ్ అనితో బైక్లో వెళ్తూ, కానీ నిజానికి సంజయ్ శుద్ధిని కొన్ని ఇయర్స్ బ్యాక్ చూస్తుంటాడు. మార్షల్ ఆర్ట్స్ పోటీలో వరుణ్ని ఒక అతను ఓడిస్తే అతన్ని గెలిపించడానికి వరుణ్తో పోటీ పడి గెలుస్తుంది కదా శుద్ధి, ఓడించిన అతను సంజయే. అప్పుడే సంజయ్ శుద్ధిని చూసి ఇష్టపడడం స్టార్ట్ చేసింటాడు. అయితే సంజయ్ ఒక అనాథ కావడంతో చిన్నప్పటి నుంచే స్లమ్ముల్లోనూ రౌడీల దగ్గర వర్కర్గా ఇలా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత అనాథాశ్రమంలో ఉన్న సంధ్య అనే ఒక ఆమె సంజయ్ని తమ్ముడిగా భావించి అప్పటి నుంచి కేరింగ్గా చూసుకుంటుంది. పెరుగుతున్న క్రమంలో సంజయ్కి మార్షల్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేర్చుకోవడానికి వీళ్ళ దగ్గరే జాయిన్ అయి ఉంటాడు. అప్పుడే ఓడిపోయి శుద్ధిని చూసింటాడు. ఇంకా ఈ విషయం తన ఇష్టాన్ని శుద్ధితో చెప్దామంటే తన స్థాయి సరిపోదు కాబట్టి అప్పటి నుంచే శుద్ధిని వన్ సైడ్గా ప్రేమిస్తాడు. శుద్ధి పుట్టినరోజుకి శుద్ధిని చూడాలనిపించి సంజయ్ శుద్ధి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంటే శుద్ధి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. అదేనండి ఇంతకుముందు వరుణ్ శుద్ధి దగ్గరికి వెళ్ళి ఫ్లర్ట్ చేసి డ్రాప్ చేసింటాడు కదా, ఆ ప్లేస్ లోనే ఆటోలో వెళ్తూ సంజయ్ చూసింటాడు శుద్ధిని, కానీ మాట్లాడేంత ధైర్యం లేదు. నెక్స్ట్ డే బర్త్డే కూడా విష్ చేయాలని చేతిలో ఫ్లవర్స్ తీసుకొని వెళ్తున్న దారిలో వర్షంలో శుద్ధి వరుణ్ని కారులో హగ్ చేసుకోవడం చూస్తాడు. వరుణ్ శుద్ధి విడిపోవడం చూస్తాడు. అప్పుడే సంజయ్ ఇది సరైన టైం కాదని ఫ్లవర్స్ ని కింద వదిలేసి శుద్ధి రాసిన బుక్ చూసి మనం కూడా శుద్ధి లాగా బుక్ రాయాలని రాణి మాలిని బుక్ రాసింటాడు. కేవలం శుద్ధిని ఇన్స్పైర్ అయ్యే. నేను నీ కోసం 8 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఈ మాట నీతో చెప్పించడం కోసం. ఈ 8 వసంతాలు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, ఇట్లు నీ సంజయ్ అని ఆ లెటర్లో ఉంటుంది, ఆ పేపర్లో. ఇదంతా చదివిన తర్వాత శుద్ధి కూడా ఎమోషనల్ అయ్యి నేరుగా వెళ్ళి సంజయ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. శుద్ధి సంజయ్ వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.